డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కె గంగవరం పాణింగపల్లి గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా 7,000 రూపాయలు పింఛన్లు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు పెంచడంలో విఫలమైందని, వారి అవసరాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రన్న పాలనలో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రతి నెల 4,000 ఇచ్చే విధంగా పింఛన్లు పెంచారని మంత్రి సుభాష్ అన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను పీడించిందని మంత్రి సుభాష్ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారం పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తామని అన్నారు. గడిచిన నెలలు 3,000, ఈ నెల 4,000, మొత్తం 7,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. నా పేరు పట్టుపాటి రామకృష్ణయ్య, పాణింగపల్లి గ్రామం, కే గంగవరం మండలం. వాసంశెట్టి సుభాష్ గారు వచ్చి వేళ 7,000 రూపాయల పెన్షన్ అందించినారు. ఇదివరకు 3,000 ఇచ్చేవారు. కాబట్టి ఇంకా ఏమన్నా చెప్పాలా? చంద్రన్న మాట ఇచ్చినట్టు ఏప్రిల్, మే, జూన్కి 1,000 రూపాయలు, అలాగే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ మొత్తం 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్దారులకి సుమారు ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి 7,000 చెప్పిన 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రన్న ఒక మాట అంటే ఆ మాట ప్రకారమే నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా 2004 తీసుకుంటే 100 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 చేస్తానని చెప్పి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి పెంచకుండా మేము ఒకసారి పెంచుతామని లేదు, పెంచుతానని అనలేదు అని చెప్పి మాట తిప్పి 25 రూపాయలు చెప్పిన పెంచి 25 రూపాయలు చెప్పిన పెంచి అప్పుడు 200 చేయడం జరిగింది 2004లో. మరి 2019, 24 సంవత్సరానికి గాను ఆయన తనయుడు కూడా అదే మోసం చేశాడు. 3,000 చేస్తానని చెప్పి మరి వెంటనే 3,000 చేయకుండా సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్ళారు. మరి చంద్రన్న అలా కాదు, 4,000 చేస్తానని చెప్పి 1వ తారీఖుకే 4,000 రూపాయలు అందేలాగా పెన్షన్దారులందరికీ అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటకి కట్టుబడి లేదు. అందుకనే నవరత్నాలనే ఆయన మానసిక పుత్రికను పెంపొందించడం కోసం, మార్కులు కొట్టడం కోసం, ప్రతి ఇంటికి ఇంత డబ్బు ఇచ్చేసామని చెప్పుకోవడం కోసం ప్రధానమైన ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి, అలాగే ప్రధానమైన పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తీసేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఏదైతే ఈ లేబర్ మినిస్ట్రీలో లేబర్లకి చెందవలసిన, కార్మికులకి చెందవలసిన చాలా 13 పథకాలు పైగా తీసేసి సుమారు 3,000 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి ఈ నవరత్నాలు పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లోని కూడా అవినీతి. ఈ రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుంటే
పూర్తిగా శ్మశానానికి కూడా లేఅవుట్లు వేసి పరిస్థితి ఆ రోజున కల్పించారు. అలాగే కబేలాను గాని వివిధ ఏదైతే ప్రజలకి కీడు చేస్తుందో ఆ సంస్థల్ని ఆ వ్యవస్థల్ని కూడా పెంచి పోషించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అవినీతి మయమైంది. ఈసారి ఈ చంద్రన్న పాలనలో అవినీతి అనే మాట ఎక్కడా రాదు, ఇంకా అంజాయి అనే మాట రానేమో. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి అతలాకుతలమైన ఈ రాష్ట్రాన్ని మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయడానికి చంద్రన్న కంకణం కట్టుకున్నారు. ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు, మీరు ప్రజల్లోనే ఉండండి అని ఆయన నినాదం. కాబట్టి మేము అందరం కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవకే అంకితం అవుతాం. థ్యాంక్ యూ.